తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బాధితుల కన్నీటి కథలు వేదనను అందిస్తోంది టీవీ9. మృతుల సమాచారం కోసం అవస్థలు పడుతున్నారు కుటుంబ సభ్యులు. బాధితుల ఆవేదనను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తోంది టీవీ9. విమానం కూలిన చోట ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలినటువంటి ప్రమాద ఘటనలో మనం ఉన్నాం. ఇంకా శిథిలాలను తీస్తూనే ఉన్నారు. ఇంకా ఎవరైనా డెడ్ బాడీస్ లోపల ఉన్నాయని వెతుకుతూనే ఉన్నారు. సో ఏ రేంజ్లో ఇన్సిడెంట్ జరిగింది, ఏ రేంజ్లో ఈ ప్రమాదం జరిగింది, ఎంత భయంకరంగా జరిగిందని ఈ పక్కనటువంటి చెట్లను చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ 5 floors బిల్డింగ్ ఇది. ఈ 5 floor బిల్డింగ్ మొత్తం కూడా కాలిపోయింది. ఇక్కడ ఈ బిల్డింగ్కి అసలు ఫ్లైట్ తగలని కూడా తగలలేదు. ఈ బిల్డింగ్ కిందనే పడిపోయింది. అయినప్పటికీ ఫ్లోర్ అంతా కూడా కాలిపోయి, ఆ బిల్డింగ్ అంతా కాలిపోయి, ఐరన్ కూడా మెల్ట్ అయిపోయి కింద పడినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా చెట్లు, ఇలాంటి చెట్లు ఈ కాంప్లెక్స్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా 4-5 చెట్లు కాలిపోయాయి. ఎలా జరిగింది ఇన్సిడెంట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ బిల్డింగ్తో పాటు పక్కనటువంటి 4 బిల్డింగ్స్ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ సివిల్ హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్స్. అంటే మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే హౌస్ సర్జన్ చేస్తున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ హాస్టల్ బిల్డింగ్స్. దీనికి పక్కనే హాస్పిటల్, సివిల్ హాస్పిటల్ కూడా ఉంది. సో 1:30కి అంతా కొంతమంది మెస్లో ఉన్నారు. కిందే గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని మెస్లు ఉన్నాయి. కొంతమంది బైక్ కింద పార్క్ చేసుకొని ఆ బైక్స్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఇంకొంతమంది బయట మాట్లాడుకుంటూ ఉంటున్నారు. సడన్గా వచ్చి ఒక ఫ్లైట్ వాళ్ళ మీద పడింది. ఒకసారి ఊహించవచ్చు ఎంత ఏ రేంజ్లో ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది, ఎంత భయంకరంగా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. అలా ఒక ఫ్లైట్ వచ్చి మీద పడింది. మీద పడినటువంటి ఫ్లైట్ ప్యాసింజర్స్ కూర్చున్నటువంటి క్యాబిన్ మొత్తం కరెక్ట్గా మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లో పడింది. ఇక కేవలం టెయిల్ మాత్రం, వెనకాలన్నటువంటి టెయిల్ మాత్రం ఇక్కడ దీనికంటే ఇంకొంచెం ముందున్నటువంటి బిల్డింగ్ దగ్గర చిక్కుకుపోయింది. ఇక ప్యాసింజర్స్ డెడ్ బాడీస్ అన్నీ కూడా ఇక్కడ నుంచే రిమూవ్ చేశారు. మనం చూస్తున్నాం అక్కడ శిథిలాల్లో ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందా అని అధికారులు, డీజీసీఏకి సంబంధించినటువంటి అధికారులు వెతుకుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. శిథిలాలన్నింటినీ కూడా అటు ఇటు కదిలిస్తూ ఏమైనా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసేటువంటి ప్రయత్నం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు టార్చ్ సహాయంతో. ఇక్కడ చూస్తున్నాం డీజీసీఏకి సంబంధించినటువంటి ఇంకొక టీం ఏదైతే కాక్పిట్ ఏరియా ఉందో, కాక్పిట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉందో అక్కడ పరిశీలిస్తున్నారు. దాంట్లో ఏమైనా ఇంకా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని. ఇక్కడ చూడండి ఇంకొక టీం కూడా ఉంది. వీళ్ళు కూడా సివిల్ ఏవియేషన్కి సంబంధించినటువంటి టీం, ఆ టీం కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. సో 2-3 టీమ్స్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఫ్లైట్కి సంబంధించి ఏం జరిగిందనే కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని గిన్నెలు కనిపిస్తున్నాయి, బౌల్స్ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒక సాడ్ స్టోరీ ఉంది. ఈ హాస్టల్ ముందు ఒక నిరుపేద కుటుంబం టీ కొట్టు నడుపుకుంటుంది. ఆ టీ కొట్టుకు నడుపుకుంటున్నటువంటి కుటుంబం మంటల్లో కాలిపోయింది. ఇంకా మృతులకు సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియలే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సో కేవలం ఫ్లైట్ యాక్సిడెంట్లో ఫ్లైట్లో ఉన్న వాళ్ళే కాదు, కింద కూడా భయంకరమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇక్కడ బిల్డింగ్స్ కాకుండా ఒక ప్లెయిన్ ప్లేస్లో, ఒక పొలాలలోనో లేకపోతే నార్మల్గా ఉండే ఒక ప్లెయిన్ ప్లేస్లో పడుంటే సగం మంది బతికేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రేంజ్లో మంటలు వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉండకపోయేదని. ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు కింద ఉన్నటువంటి ఫ్యూయల్ ట్యాంక్ని తగలడంతో ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అయిపోయింది. ఇమీడియట్గా కామన్గా చెట్లు లేకపోయినా ఆ ఫ్లైట్ వచ్చిన దాటికి ఆ ఫ్లైట్ హెవీ వెయిట్ ఉంటుంది. దాంతోపాటు దాంట్లో ఫ్యూయల్ ఇక్కడ నుంచి లండన్ వరకు 9 hours 10 hours జర్నీ ఉంటుంది. పర్ అవర్ 5500 లీటర్స్ అది బర్న్ అవుతుంది, అంటే కన్జ్యూమ్ చేస్తుంది. విమానం ఒక్కసారిగా ఇక్కడ క్రాష్ అవ్వడంతో మొత్తం కూడా ఈ గోడలన్నీ కొట్టుకొని ఒకసారి కింద పడిపోయినాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్లన్నీ కూడా కాలిపోయినాయి. ఫ్లైట్కి సంబంధించి ఫ్లైట్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, క్రాష్ వెనకాల ఏమైనా కుట్రుందా, లేదంటే టెక్నికల్ ప్రాబ్లమా, ఎలా జరిగి ఉంటుందనే విషయాన్ని టీవీ9 ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటుంది. కీలకమైనటువంటి అంశాలని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఎందుకని ఈ ప్రమాదం జరిగింది, ఒక్క నిమిషం లోపే ఎందుకు బోయింగ్ 787 అంత పెద్ద ఫ్లైట్ కుప్పకూలిపోయింది, అప్పుడు ఫ్యూయల్ ఎంత ఉంది, స్పీడ్ ఎంత ఉంది, పైలట్స్ ఏమంటున్నారు, దానికి సంబంధించినటువంటి ట్రాక్ షీట్ ఏమంటుంది, ఈ వివరాలన్నింటి కూడా టీవీ9 ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా అందిస్తూనే ఉంటుంది. ఓవర్ టు స్టూడియో. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.